వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వెళ్ళి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు కూడా డెమో చూపిస్తాను కానీ ఒక 5 సెకండ్స్ వినిపిస్తాను, కాపీరైట్ ప్రాబ్లం రాకుండా. అదేవిధంగా ఈ వీడియోలో నేను మీకు కైన్మాస్టర్ గురించి కూడా చెప్తాను కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో మాట్లాడుకుందాం. బావా, నువ్వు నాకు బావే కదా? నాకు చాలా ఫీలింగ్ వచ్చేస్తుంది పంది గారు. డెమో చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. కైన్మాస్టర్ కావాలని చాలామంది అడుగుతున్నారు, మన టెలిగ్రామ్లో పెట్టాను, వెళ్ళి చూడండి. ఈరోజు కూడా పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. ఈరోజు మీకు ఈ వీడియో పెట్టిన డేట్ తెలుసు కదా, ఆ డేట్లోకి వెళ్ళి టెలిగ్రామ్లో ఎత్తుకుంటే దొరుకుతుంది. సో డైరెక్ట్ డౌన్లోడ్ లింక్ ఇచ్చాను, కావాలితే వెళ్ళి చూసుకోవచ్చు. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి 9:16లో కింద అడ్వాన్స్డ్ క్లిక్ చేసి ఫిల్ పెట్టి ఫోటో డ్యూరేషన్ 5 సెకండ్స్ పెట్టాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 5 సెకండ్స్ కంటే ఎక్కువ ఉండొచ్చు కానీ తక్కువ ఉండకూడదు. క్రియేట్ పైన క్లిక్ చేయండి, మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్ తీసుకోండి, బ్యాక్ వచ్చేయండి. తర్వాత మీరు ఎవరి ఫోటోలు అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ అయితే 1 by 1 తీసుకుందాం. కొన్ని ఫోటోలు యాడ్ చేసుకుంటాను. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను, ఎక్కువ ఉంటే డిలీట్ చేసుకుంటా, మీకు చూపిస్తాను డిలీట్ చేయడం కూడా. ఏమన్నా నచ్చిన ఫోటోలోనే క్లిక్ చేసి డిలీట్ చేసేయండి. కొంచెం మంచిగా లేని ఫోటోలు ఉంటే క్లిక్ చేసి డిలీట్ చేసేయచ్చు, మీ చేతిలో పని కాబట్టి వెరిఫికేషన్ చేసుకోండి. ఇప్పుడు ఫోటోలు జూమ్ చేసుకోవాలి. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ పక్కన ప్యాన్ అండ్ జూమ్ అని ఉంటుంది. ఇలా కొంచెం లెఫ్ట్గా ఉండేటట్టు చూసుకోండి, రైట్గా ఉండేటట్టు చూసుకోండి. ఫోటోని ప్యాన్ అండ్ జూమ్లోకి వచ్చి ఇలా కొంచెం రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్. చిన్న రిక్వెస్ట్ అందరికీ కూడా, ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేస్తూ చూడండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. మన ఛానల్కి అందరూ సపోర్ట్ చేయండి, ఒక్క లైక్ చేయండి, నా చిన్న రిక్వెస్ట్ అనుకొని. మీరు కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఒక చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టండి. ప్రతి ఫోటోని మాన్యువల్గా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. బ్యాక్కి వచ్చేసాను. డైరెక్ట్గా ఫస్ట్కి రండి, ప్లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి, మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని తీసుకోండి. ఫస్ట్ ఈ బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి కొంచెం ఎక్కువ దూరం డ్రాగ్ చేయండి, చేసి ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఎక్కడితో అయిపోతుందో చూసుకుంటూ ముందు లిరికల్ వీడియోని క్లిక్ చేసి స్ప్లిట్ స్క్రీను పక్కన ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది. ఇప్పుడు ప్లే చేసుకుంటూ వెళ్ళండి. 6.9 సెకండ్ల దగ్గర అయిపోతుంది లిరిక్స్. ఇక్కడ క్లిక్ చేయండి, బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ కింద ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్, సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఓకే, ఎక్కడితో లిరిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. నేను ఇచ్చిన టెంప్లెట్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి, కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీను పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగు స్క్రీను ఇదే క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేయండి, ప్లే చేసుకుంటూ వెళ్ళండి. అయిపోయిన దగ్గర వైట్ స్క్రీన్ వస్తుంది. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సిమ్ క్లిక్ చేయడం, ట్రిమ్ రైట్, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. మళ్ళీ వైట్ స్క్రీన్ వస్తుంది, ఇలా వైట్ స్క్రీన్ వస్తుంది కరెక్ట్గా. ఫోటో క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, ఫోటోని ప్లే చేసుకుంటూ వెళ్ళండి. మళ్ళీ ఫోటో క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. ఓకేనా, ఇప్పుడు ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఫోటో క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, ఇలా ప్లే చేసుకుంటూ మాన్యువల్గా మీ ఓన్గా ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, ప్లే చేశాను. మళ్ళీ ఇంకొక వైట్ స్క్రీన్ వచ్చిన తర్వాత సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తాను. చూడండి, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. అయితే మ్యూజిక్ ఎక్కడితో అయిపోయిందో చూసుకోవాలి మనం. మ్యూజిక్ 24 సెకండ్ల దగ్గర అయిపోయింది కాబట్టి ఫోటోని క్లిక్ చేసి సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, కట్ చేసి నెక్స్ట్ ఫోటోని క్లిక్ చేయడం, డిలీట్ సింబల్. ఇంకంతే, ఇక్కడితో మ్యూజిక్ అయిపోయింది కాబట్టి ఇక్కడ వరకు చాలు. ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క హార్ట్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని మిక్సర్లో ఆడియో తీసేయండి. మళ్ళీ ఇదే క్లిక్ చేయడం, స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కనే వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది. ఇదే క్లిక్ చేయడం, కిందకి వెళ్ళండి, బ్లెండింగ్లో స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. అప్లై అయిపోయింది కదా, సో బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు నా దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకున్న బోర్డర్ని ఇక్కడికి తీసుకోండి. ఇలా
స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయిపోయింది. ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇంకంతే కంప్లీట్ అయింది. ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి చాలా చాలా బాగుంది. ఈ స్టైల్ కానీ, ఈ డిజైన్ కానీ, లిరిక్స్ కానీ, ఈ ఇంక్ స్ప్లాష్ కానీ మీకు చూడటానికి బాగా కనపడుతుంది. ఓకేనా, ఇలా వస్తుంది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 frames, బిట్ మాత్రం 15 MBPS. సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.